మనం టీవీ ప్రేక్షకులకు 26/2/2025 బుధవారం రోజు శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ సందర్భంగా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. ఈ యొక్క శివరాత్రి ఎలా ఏర్పడింది, ఎప్పుడు వచ్చింది అనే దానిపై మనం కాస్త ఆ శివుడి గురించి, శివతత్వం గురించి చర్చించుకుందాం. మొట్టమొదట ఒకసారి ఏమైందంటే, బ్రహ్మదేవుడు విష్ణువుని కలవాలనే ఉద్దేశంతో వైకుంఠానికి వస్తాడు. అప్పుడు విష్ణు గారు తన శయ్యాసనంపై నాగతల్పంపై హాయిగా నిద్రిస్తూ ప్రశాంతంగా పడుకొని ఉంటాడు. అయితే ఈ బ్రహ్మదేవుడికి తన రాకడని గమనించి కూడా విష్ణువు లేకపోవడం, అంటే అక్కడ తను పడుకున్నటువంటి స్థానం నుంచి లేవకపోవడం, తనని గౌరవించకపోవడం చూసి ఆయనకు కొంచెం బాధ వేస్తుంది. నేను ఇంత గొప్పవాణ్ణి, ఈ యొక్క సృష్టినంతా రచించాను, నేను ఈ యొక్క సృష్టికి కారకుణ్ణి, నేను అంత గొప్పవాణ్ణి, నా గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం లేదేనా అని ఆయన కొంచెం ఉద్రిక్తుడైతాడు విష్ణువు గారి మీద. ఏమయ్యా, నా రాకను గమనించలేదా? నీకు ఇంత పట్టింపు లేదా? ఎదుటి వారిని గౌరవించాలనే సంస్కారం కనిపించడం లేదా నీలో? నేను బ్రహ్మదేవుణ్ణయ్యా, ఈ సృష్టికి కారకుణ్ణి, నన్ను గౌరవించాలని తెలియదా అని అనేసరికి అప్పుడు ఆయన విష్ణువు గారు అంటారు, నాయనా, అసలు నీ జన్మ గురించి వృత్తాంతం తెలుసా? అసలు నువ్వు నా అభిగమనం నుండి జన్మించావు, నువ్వు నా కుమారుడివి, వయస్సులో పిన్నవారికి ఆశీర్వాదం ఇవ్వాలి తప్ప గౌరవించకూడదు అని ఈ శాస్త్రాలు చెబుతున్నాయి కదా. అందులో నీవు వేదాంగ పారంగతునివే, నీకు ప్రత్యేకంగా తెలియజెప్పాలా? అంటే ఎవరి స్థానాన్ని బట్టి వారికి ఉంటుంది గౌరవం. నా గౌరవం నాకు ఇవ్వాల్సి ఉండేది, మీరు నాకు ఇవ్వలేదు అని బ్రహ్మదేవుడు విష్ణువుపై అనాలోచితమైనటువంటి ఒక కోపాన్ని, ఆధిపత్య పోరు అంటారు దీన్ని, అలా ఆగ్రహిస్తాడు. విష్ణుదేవుడికి కూడా కోపం వస్తుంది. వీడైతే నా కుమారుడు, వాడి గౌరవం నేను ఇవ్వడం ఏమిటి అని అనుకుంటాడు. కానీ ఆయన పరిపాలకుడు కనుక, అంటే ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్ విష్ణు అనేవాడు కాబట్టి తన కోపాన్ని అణుచుకొని, చూడండి ఇప్పటికి కూడా మన లోకల్లో కూడా మొట్టమొదటి కోపాన్ని అణుచుకుంటే చాలా అనర్థాల నుండి మనం బయటపడవచ్చు. చాలా ఇప్పటి ఈ కాలంలో కూడా. అయితే ఆ తర్వాత విష్ణువు ఏం చేస్తాడంటే, కాస్త ఓపికను పెంచుకొని, నాయనా, నువ్వు నా కుమారునివి, నిన్ను నేను గౌరవించవలసిన అవసరం లేదు, సరే అయినా పర్వాలేదు, రా, నీకు ఉచితాసనం ఉంది, వచ్చి కూర్చో, ఇంకా విశేషాలు ఏమిటి, బ్రహ్మలోకం గురించి సంగతులు ఏమిటి, సృష్టి కార్యక్రమం ఎలా జరుగుతుంది అని గౌరవ మర్యాదలుగా సంబోధిస్తాడు. అంటే నేను అడిగి మరీ నీ దగ్గర గౌరవాన్ని పెంపొందించుకోవాలా, నిన్ను అడిగి నేను గౌరవాన్ని అడుక్కోవాలా అని తిరిగి తిరకాసు పెట్టి బ్రహ్మదేవుడు విష్ణుదేవుణ్ణి కొంచెం మాటలు కొంచెం ఆయన మనస్సు శీతలమయ్యేటట్లుగా మాట్లాడేసరికి ఇద్దరికి మాట పెరిగి, అది కాస్త ఇక మాట పెరిగి చిలికి గాలివాన అవుతుందంటారు కదా, ఆ విధంగా అది యుద్ధానికి దారితీస్తుంది. అందుకే మాట్లాడేటప్పుడు నాలుక మన అధీనంలో ఉంటే ప్రపంచమంతా మన అధీనంలో ఉంటుంది. నాలుక అదుపులో మనం ఉంటే కనుక ప్రపంచం అధీనంలో మనం ఉండాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ సూచిస్తుంది ఈ కథ. ఇది జరిగింది, ఇది కథ కాదు ఇది. అయితే ఇది చివరికి ఎక్కడి వరకు వెళ్తుందంటే, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా యుద్ధానికి సన్నద్ధం అవుతారు. ఒకరిపై ఒకరు అస్త్రాలు వేసుకుంటూ ఉన్నారు. ఏమిటి ఇది, బ్రహ్మ విష్ణువు ఇలా యుద్ధం చేస్తూ పోతే, ఒకడు సృష్టికర్త, ఒక ఆయన సృష్టికర్త, మరొకరు పరిపాలనాకర్త, వీళ్ళిద్దరే మరి ఇలా చేస్తే ఎలా అని ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు, మిగతా దేవతలందరూ కూడా, ఈ దేవతానీకమంతా కూడా మహేశ్వరుని వద్దకు వెళ్తారు. మహేశ్వరుని వద్దకు వెళ్ళి, పరమశివ, నీవు తప్పకుండా రావాల్సిందేనయ్యా, అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుంది బ్రహ్మ విష్ణువుల మధ్య. మరి వాళ్ళు ఆధిపత్య పోరు కోసమా,
అది ఎక్కువ ఆధిపత్య పోరు కోసం లాగే కనబడుతుంది. నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని ఒకరినొకరు వాళ్ళు ఇలా ఇచ్చేసుకుంటున్నారు అని అక్కడ చెప్తూ ఉండగానే అప్పుడు శివుడు కాస్త విని విననట్లుగా, ఆయనకంతా తెలుసు శివుడు సర్వ జగత్తులో అణువణువులో లీనమై ఉన్నటువంటి వాడు. సరే బిడ్డ, మీరు వెళ్ళండి, నేను కూడా మీతో వస్తాను పదండి అని శివుడు అమ్మవారిని తోడుకొని చక్కగా అలంకరించిన ఒక రథముపై తాను బాణాన్ని శరాలను ధరించి, శివుడు ఎక్కువగా బాణాల్ని ధనుస్సును ధరించడండి. ఎందుకంటే త్రిపురాసుర సంహారంలో శివపురాణంలో చెప్తారు, శివపురాణంలో ఏమని చెప్తారు, మేరు పర్వతాన్ని ధనుస్సుగా ధరించినటువంటి వాడు శివుడు, అంత గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ధనుస్సు బాణాలు ధరించడం చూసి మిగతా దేవతలంతా కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే బ్రహ్మకు విష్ణువుకు యుద్ధం జరుగుతుంది. ఒకవేళ శివుడు మళ్ళీ యుద్ధానికి పూనుకుంటే వీళ్ళిద్దరూ నిలవగలరా ఆయన ధాటికి? మరి ఇది లోకమంతా ప్రళయానికి ఏమైనా నాంది పలకపోనుందా అని కాస్త విచారంతోనూ ఆశ్చర్యంతోనూ ఉంటారు దేవతలంతా కూడా. వస్తాడు పరమశివుడు, శంకరుడు రూపంలో ఉన్నాడు. శంకరుడు శివుడు కొంత వేరువేరైనప్పటికీ శివుడి నుండి ఎక్కువ ఫలాలు, పవర్స్, బలాలు సంక్రమించాయి శివునికి. ఎందుకంటే త్రినేత్రధారి, మూడవ నేత్రము ఎవరికి లేదండి, ఒక శివునికే ఉంది. ఆ శివునికి ఉన్నది శంకరుడికి ఇచ్చాడు, అంటే శివుడి దగ్గర కూడా ఉంది. అప్పుడు శంకరుడు వీళ్ళ యొక్క యుద్ధాన్ని ఆపడానికి కొన్ని అస్త్రాలను వేస్తాడు. ఆ శంకరుని అస్త్రాలను కూడా లెక్క చేయకుండా తిరిగి అస్త్రాలను శివునిపై ప్రయోగించరు, కానీ వాళ్ళ యుద్ధం మాత్రం మానుకోరు. ఎందుకంటే ఒక మూర్ఖత్వంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటారు, అంత తెలిసినప్పటి వాళ్ళైనప్పటికీ కూడా. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే క్రోధార్ బుద్ధినాశితే, క్రోధం ఎప్పుడైతే మనిషి యొక్క మనస్సులో బుద్ధిలో క్రోధం పెరుగుతుందో అది వినాశనానికి దారితీస్తుందని ప్రతి ఒక్క మానవుడు మనం ఇప్పటికి కూడా గమనించాలి. కాబట్టి శాంతం ఎల్లప్పుడూ మంచిది, అది చేతకానితనం కాదు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు అయినటువంటి శంకరుడు కూడా కోపం వస్తుంది. నేను వారించినా వీరు యుద్ధాన్ని ఆపకుండా ఏకదాటిగా ఒకరిపై ఒకరు ఇలా బాణాలను సంధించుకొని ఒకరినొకరు గాయపరుచుకోవడం తండ్రి కొడుకులై ఉండి ఎంతవరకు సబబు అని ఆయన కూడా కాస్త బాధతో అనుకుంటూ ఉండగానే బ్రహ్మపై విష్ణువు మహేశ్వరాస్త్రాన్ని, విష్ణువుపై బ్రహ్మదేవుడు పాశుపతాస్త్రాన్ని సంధిస్తాడు. మరి ఇక ఇలాంటి గొప్ప గొప్ప అస్త్రాలు సంధిస్తే లోకం వినాశనం అవుతుంది అనే ఉద్దేశంతో ఆ యొక్క కైలాసనాథుడైనటువంటి బోళాశంకరుడు ఒక 2 బాణాలు తీసుకొని భూమిలోకి పాతాళం వరకు వెళ్ళేటట్టుగా తీక్షణంగా 2 బాణాలని కొడతాడు. అంటే ఈ యుద్ధం ముగిసేసరికి దాదాపు అర్ధరాత్రి అవుతుంది. ఎవరిది? వీళ్ళ ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది బ్రహ్మకు విష్ణువుకు అర్ధరాత్రి ప్రాంతం వరకు. ఆ అర్ధరాత్రి ప్రాంతంలో ఈ యొక్క శివుడు యొక్క పరమేశ్వరుడు శంకరుడు 2 బాణాల్ని భూమిలోకి అంటే దాదాపు పాతాళ లోకం వరకు చేరేటట్లుగా, అతి ఇంకా లోపలికి చేరేటట్లుగా కొడతాడు. అప్పుడు అందరూ దేవతలు, దేవతానీకము, బ్రహ్మ విష్ణువు అందరూ చూస్తుండగా ఫెడేల్ మని భయంకరమైనటువంటి ధ్వనులతో ఒక పెద్ద అగ్నిస్తంభము, అగ్ని కక్కుకుంటూ అందరిని గదగద భయపెడుతూ పైకి వస్తుంది. అది ఆకాశం వైపు పెరుగుతూ 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 అది వెళుతూనే ఉంది పైకి. దేవతలంతా కూడా ఆ యొక్క అగ్ని స్తంభాన్ని చూసి భయపడి ఏమవుతుంది అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు బ్రహ్మ విష్ణువు వాళ్లకు భయం వేసి వాళ్ళ యొక్క ధనుస్సు బాణాలు పక్కకు పెట్టేసి, అమ్మో ఏమిటిది, ఇదేమిటి అని ఈ యొక్క బ్రహ్మ ఏం చేస్తాడంటే దీని యొక్క నేను చివరను కనుక్కుంటాను అని బ్రహ్మదేవుడు పైకి, వరాహావతారంలో విష్ణుదేవుడు
ఊర్ధ్వం అంటే కింది భాగానికి చూడడానికి వెళ్తారు. వెళ్తే ఎంత ప్రయాణించిన ఆకాశం వైపు బ్రహ్మదేవుడికి ఏమీ లభించదు, ఆధారం ఎంత దూరం వెళ్ళినా ఉంది. అప్పుడు ఒక కేతకీ పుష్పం, దాన్ని మొగలి పువ్వు అంటామే తెలుగులో, ఆ పుష్పం ఒకటి శివుడి యొక్క శిరస్సుపై రాలి ఇలా జటాజూటం పరమేశ్వరుడు ఇలా తల కాస్త కుదపగానే ఆ యొక్క కేతకీ పుష్పం కింద పడుతుంది. అది బ్రహ్మదేవుడికి కలుస్తుంది మార్గమధ్యంలో. ఏమయ్యా బ్రహ్మదేవా ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు అని అడుగుతుంది. నువ్వెక్కడి నుండి వస్తున్నావు అని బ్రహ్మదేవుడు అడుగుతాడు. నేను శివుని యొక్క శిరస్సు నుండి జారి పడ్డానయ్యా అంటే. ఎప్పుడు పడ్డావు అని అడుగుతాడు. అయ్యో నేనేం చెప్పనయ్యా, శివుని యొక్క ఆది అంత్యాలను కనుగొనడం మీకు ఎప్పటికీ సాధ్యం కాదయ్యా, కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. మీరు ఇప్పుడే శివలింగం ఉద్భవించింది అనుకుంటున్నారు, శివుడు ఎప్పుడూ ఉద్భవించాడు. మీకు ఒక కనువిప్పు కలిగించాలని ఆయన యొక్క తీక్షణమైన అస్త్రాలు వేశాడు. అయితే అప్పుడు ఆ యొక్క పుష్పానికి ఏం చెప్తారంటే, నువ్వు విష్ణువు గారి ముందట ఒక్క అబద్ధం చెప్పాలి. ఏమని అంటే, నేను బ్రహ్మదేవుడు శివుని యొక్క అగ్రభాగాన్ని చూశాడు, పైన శివలింగాన్ని అని నువ్వు చెప్పు, నీకు బహుమతులు గట్రా ఇస్తాను అంటే. అప్పటి నుంచే మొదలైంది అనమాట. కరెక్షన్ అంటారు అది. మళ్ళీ తీసుకొని వస్తాడు. కానీ విష్ణు మాత్రం పాపం ఊర్ధ్వలోకానికి చాలా దూరం వెళ్ళలేక ఇది నా వల్ల సాధ్యం కాదని తిరిగి భూమిపైకి వచ్చేస్తాడు. ఆయన న్యాయంగా ఉంటాడు విష్ణు. అప్పుడు ఈ యొక్క పుష్పం ఏదైతే మనం కేతకీ పుష్పం అనుకుంటున్నామో, మొగలి పువ్వు వచ్చి కూట సాక్ష్యం అంటే అబద్ధ సాక్ష్యం చెబుతుంది. అయ్యా విష్ణు గారు, బ్రహ్మదేవుడు ఈ యొక్క శివుడి యొక్క తలభాగానికి వచ్చాడయ్యా, నన్ను సాక్ష్యంగా తెచ్చాడు అని అబద్ధం సాక్ష్యం చెబుతుంది. అప్పుడు ఉద్రిక్తులైతాడు పరమేశ్వరుడు. ఇంత ఘోరమైన అబద్ధమా, పాపం విష్ణువు ఎంత నీతిగా న్యాయంగా తన న్యాయాన్ని ఒప్పుకుంటున్నాడు అని ఆ యొక్క పుష్పానికి శపిస్తాడు. నీవు ఇవ్వాలటి నుండి నా పూజకు నువ్వు పనికిరావు, కాబట్టి నిన్ను ప్రజలెవరూ నా యొక్క పూజకు నిన్ను వాడరు. ఆ తర్వాత బ్రహ్మకు శాపం ఇస్తాడు. ఏమని, నీకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఆలయాలు ఉండవు, నిన్ను ఏ మానవుడు పూజించడు, నీ యొక్క అహంకారమే నీకు వినాశనము, ఇదే నీకు స్వస్తి, నీకు బుద్ధి కలగాలని ఈ యొక్క శాపం ఇస్తున్నాను నీకు అని ఒక భైరవుణ్ణి సృష్టిస్తాడు. ఆ భైరవుడు బ్రహ్మకు 5 తలలుండేవి. తన చిటికన వేరి గోటితో ఒక తల కోసేస్తాడు కోపంతో. 4 తలలే మిగులుతాయి. అప్పుడు వచ్చి శివుడి పాదాలపై పడి, బ్రహ్మదేవుడు ఓ కైలాసనాథ శివ నన్ను కాపాడవయ్యా అని ఆయన అనేక సార్లు పదే వేడుకోగా, అప్పుడు శివుడు శాంతించి, సరే బిడ్డ, ఇకనైనా నువ్వు మంచిగా మసలుకో, నీ యొక్క సృష్టికర్త స్థానాన్ని నువ్వు కాపాడుకోమని ఆ యొక్క శివుడు బ్రహ్మను సమాధానపరిచి పంపిస్తాడు. విష్ణువుకు మాత్రము నాకు మళ్ళీ నీకు కూడా అనేక విధాలుగా అర్చనలు పూజనలు నాకంటే ఎక్కువగా నీకు అలంకారాలు అవి జరుగుతాయి, ఎందుకంటే నువ్వు కూట సాక్ష్యం చెప్పలేదు, యథార్థవాదిగా ఉన్నావు, న్యాయంగా ఉన్నావని సంతోషంగా అక్కడి నుండి పరమశివుడు వెళ్ళిపోతాడు. ఆ యొక్క లింగోద్భవం అనేది మాఘమాసం అంటే ఫాల్గుణ అమావాస్య, ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఇంతకుముందు, ఈసారి 26వ తేదీ బుధవారం 2025 రోజు వస్తుంది. కాబట్టి ఆ రోజున అతి పవిత్రంగా, ఎంత పేదవాడైనా ఎంత ధనవంతుడైనా అతి పవిత్రంగా భావించి ఉపవాసము గట్రా చేసి ప్రశాంతంగా దేవత ఆ ఓం నమ శివాయ అనే పంచాక్షరి నామాన్ని జపిస్తూ సదాశివునిపై సదా మనస్సును ఉంచితే తప్పకుండా మోక్ష సాయుధ్యం లభిస్తుందని ఆశిద్దాం. ప్రజలందరికీ కూడా స్వస్తి.